ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని వాక్యం లేవియ కాండము 24వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. విరుగగొట్టబడిన దాని విషయంలో విరుగగొట్టబడుటయే శిక్ష. కంటికి కన్ను పంటికి పళ్ళు చల్లవలను. వాడు ఒకనికి కలంకము కలుగు చేసినందున వానికి కలంకము కలుగు చేయవలను. ఈ వాక్యాన్ని మనం చాలా కాలంగా వింటూ ఉన్నాం. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ కంటికి కన్ను పంటికి పన్ను అన్న విషయంలో ఆయన ఏం చేశాడు అన్న దాన్ని చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 38వ వచనంలో ఇదే కోట్ చేయబడింది. దానికి కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టు అని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. ఇక్కడ ముందుగా కొంచెం మనం పక్కకి వెళ్తే ఈ కుడి చెంప కొడితే ఎడమ చెంప చూపించాలి అనేది ఎక్కువగా ఎవరు చెప్పారు అంటే మహాత్మా గాంధీ అనుకుంటాం. మనం చెప్పింది ఆయనే, కానీ దాన్ని ఆయన బైబిల్ ద్వారా ఆ యొక్క వాక్యంలోని గొప్పతనాన్ని గ్రహించినందువల్ల ఆయన మాట చెప్పారు. ఆ మాట ఆయన చెప్పామనుకుంటాం. పరిశుద్ధ గ్రంథంలో దాని గురించి రాయబడి ఉంది. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు కరుణామయుడు, ప్రేమామయుడు, కనికరం కలిగిన దేవుడు కదా. ఈయన కూడా కంటికి కన్ను పంటికి పళ్ళు అంటున్నాడా, లేకపోతే మారుస్తాడా అంటే ఇదే అధ్యాయంలో 17వ వచనంలో ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో ఏముంటుందంటే, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. అయితే ప్రభువు చెప్పిన మాట ఏంటి? ఆయన కూడా కంటికి కన్ను పంటికి పళ్ళేనా? ఇది చాలా భయంకరమైన విషయం. ఈ విషయాన్ని గట్టిగా పట్టుకొని, ఈ వాక్యాన్ని గట్టిగా పట్టుకొని ఈరోజు ఇశ్రాయేలీలు సంతోషం సమాధానం లేకుండా బిక్కుమంటూ గడుపుతున్నారు. ఎంతో దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు. వాళ్ళకున్న టెక్నాలజీ అన్ని విషయాల్లో, మొస్సాద్ అనేటటువంటి ఆ సంస్థలు ఇవన్నీ తను ఎంతో గొప్పగా చేస్తున్నటువంటి అటువంటి మంచి పరిస్థితుల్లో కూడా వాళ్ళు సంతోషంగా ఉండకపోవడానికి కారణం ఏంటంటే, వాళ్ళు ఈ వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోవడం వల్లే నేను ఖచ్చితంగా చెప్పగలను. ఏంటంటే ఈ కంటికి కన్ను పంటికి పళ్ళు అనేది మనం చేయకూడదు. దాన్ని చేయవలసింది ప్రభువు చేస్తాడు అనమాట. అదే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 19వ వచనం మనం చూస్తే, మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి, పగ తీర్చుకొనుట నా పని. ఈ వాక్యం తెలియదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించడం లేదు. క్రొత్త నిబంధనకు వాళ్ళకి తెలియదు. కనుక ఈ రహస్యం తెలియక వాళ్ళకున్నటువంటి దేవుడు ఇచ్చినటువంటి గొప్పతనాన్ని అంతా పోగొట్టుకుంటారు. ఇప్పుడు ఒక చిన్న టపాసు పేలినా కానీ వాళ్ళు భయపడిపోతారు. మన పెద్ద టపాసు ఢమా అనే శబ్దం వచ్చినా మనం భయపడం. ఇక్కడ వాళ్ళైతే చిన్న శబ్దం వచ్చినా భయపడిపోతుంటారు అనమాట. ఎందుకంటే వాళ్ళు శాంతి సమాధానం లేకుండా బ్రతుకుతూ ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే, పగ తీర్చుకొనడం దేవుని వంతు. ఆయనే పగ తీర్చుకుంటాడు, మనం తీర్చుకోకూడదు అన్నటువంటి ఆ చిన్న సత్యాన్ని తెలుసుకోలేకపోవడం, ప్రభువుని ఎరగకపోవడం వల్ల వాళ్ళు ఇట్లాంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినప్పుడు మనము కూడా జనరల్గా మనం ఎలా ఆలోచిస్తామంటే, మనం దేవునికి భయపడి ఒకవేళ ఎవరినైనా మనకు కీడు చేసిన వాళ్ళని మనం కొట్టకుండా తిట్టకుండా తిరిగి సేమ్ రియాక్షన్ ఇవ్వకుండా ఉంటాం కొన్నిసార్లు. దానికి కారణం ఏంటంటే, వాడు పెద్ద బలవంతుడు అయి ఉండొచ్చు, పెద్ద రౌడీ అయి ఉండొచ్చు, ఇంకేదో వాళ్ళకేదో బలగము పలుకుబడి ఇట్లాంటి దానివల్ల మనం కొన్నిసార్లు భయపడి చేయలేకపోయింది. అవకాశం ఉంటే చేస్తాం. ఇక్కడ దేవుని వాక్యం ఏం చేస్తుందంటే, నువ్వు అవకాశం ఉన్నా కానీ చేయకూడదు. చూడండి, ఒకవేళ మనం కానీ అలాంటి కానీ చేస్తే, లేకపోతే ఆ శత్రువుకి ఆ రియాక్షన్ ప్రభువు ఇచ్చినప్పుడు, ఆయన పగ తీర్చుకున్నప్పుడు కానీ మనం కానీ నవ్వినా సంతోషించినా కానీ అతనికి ఆ కీడు చేయకుండా దేవుడు ముఖం తిప్పుకుంటాడంట.
దేవుని వాక్యం మనం సామెతల గ్రంథం 24వ అధ్యాయం 17-18 వచనాలు కానీ చూస్తే, శత్రువు పడినప్పుడు నీవు సంతోషించకము, వాడు తొట్టిల్లినప్పుడు నీవు మనస్సున ఉల్లసింపకము. యెహోవా అది చూచి అసహ్యించుకొని వాని మీద నుండి తన కోపం త్రిప్పుకొనునేమో. కాబట్టి మనం ఏంటంటే ప్రభువుని అనుసరించి యేసుక్రీస్తు ప్రభువుని ధరించుకోవాలి. ఆయన పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ కూడా ఆయన జీవించిన కాలంలో ఎప్పుడు కూడా రియాక్షన్స్ లేవు ఆయనకి. ఆయన ముఖం మీద ఉమ్మి వేస్తే మనం ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అనే సినిమా చూసినప్పుడు దానిలో చాలా బాగా తీశారు దాన్ని. ఆయన ముఖం మీద ఉమ్మేసినప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందంటే, ఏదో చిన్న చినుకు పడినప్పుడు మనం ఎలా ఉంటుందో మన ముఖం అలాగే ఉంటుంది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ముఖం. ఆయన కోపం కానీ, కనీసం అసహ్యం కానీ, ఆ ఉమ్మి వల్ల వచ్చిన వాసన కానీ, అవమానం కానీ ఏమి కనిపించవు ఆయన ముఖంలో. అట్లాంటి క్రీస్తుని పోలి క్రీస్తుని ధరించుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని బిడ్డలారా, అంటే ఇక్కడ మనం ప్రశ్నించవచ్చు. ఒక ఏదైనా జరిగినప్పుడు బైబిల్ మనకు చెప్పే సత్యం ఏంటంటే, ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు వాళ్ళని ఎదురు ప్రశ్నించవచ్చు. ఎందుకంటే ప్రభు మనకు ఆయన మాదిరికరంగా ఉన్నారు కాబట్టి. యోహాను సువార్త 18వ అధ్యాయం 22-23 వచనాలలో చూస్తే, అందుకు యేసు, నేను కాని మాట ఆడిన ఎడల నన్నేలా కొట్టుచున్నావు. నేను అంటే ప్రభు అడుగుతున్నాడు. ఆయన ధర్మశాస్త్రోపదేశకుని అడిగినప్పుడు కొడతారు ఆయన్ని, ముఖం మీద కొట్టినప్పుడు ఆయన అడుగుతుంది, ఎందుకు కొట్టావు నన్ను అంటే అది అడిగే అధికారం ఉంది. వాక్యం ఏం చెప్తుందంటే, నీవు వ్యాజ్యం వేయచ్చు కానీ గుట్టు బయట పెట్టకూడదు. జనరల్గా మనకుండే స్వభావం ఏంటంటే, ఒకరిని తిట్టాల్సినప్పుడు ఆయన చేసిన దానికి తిట్టి ప్లస్ ఆయన గుట్టు కూడా బయట పెట్టే ప్రయత్నం మనం జరుగుతూ ఉంటుంది. ఇంకా పొలిటీషియన్స్ కానీ మామూలుగా జనరల్గా మన చుట్టుపక్కల ఉండే వాళ్ళందరినీ మనం చూసినప్పుడు అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, ప్రభు అయితే ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఎడమ చెంప మీద కొట్టిన వాడికి నీ కుడి చెంపను కూడా తిప్పమని చెప్తున్నాడు. ఇంకా దాన్ని ఎక్కువ చేసి చెప్తున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 41 వచనం మనం చూస్తే, నిన్ను ఎవడైనా 1 మైలు దూరం బలవంతం చేస్తే వానితో 2 మైళ్ళు వెళ్ళమంటున్నాడు. మన వాక్యం మన మూల వాక్యం ఏంటంటే, కంటికి కన్ను పంటికి పన్ను అనే గురించి మాట్లాడుతున్నాం. బైబిల్లో ప్రభు ఇంకా ఖచ్చితంగా ఏం చేస్తాడు, నీ చేయిని నువ్వే నరుక్కోవాలి కానీ ఎదుటి వాడిని ఇబ్బంది పెట్టకూడదు. దేవుని వాక్యం మనం చూస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయం 29-30 వచనాలు చూస్తే, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరికి నీ ఎద్ద నుండి పారవేయి, నీ కుడి చేయి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాని దరికి నీ ఎద్ద నుండి దాన్ని నరికి నీ ఎద్ద నుండి పారవేయి. నీ దేహమంతయు నరకంలో పడకుండా నీ అవయవములు నశించడం నీకు ప్రయోజనకరం కదా. చూడండి, ఎంతో అద్భుతమైన మాటలు. ఇలా చేస్తే మనం ఈ లోకంలో ఆ లోకంలో. కీర్తనలు గ్రంథము 23వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది, నువ్వు బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నీవెంత వచ్చిన చిరకాలం యెహోవా మందిరంలో నివాసం చేసి. 2 లోకాల గురించి చెప్తున్నాడు ఇక్కడ దావీదు మహారాజు. ఏమనంటే, మనం బ్రతికినంత కాలం ఇక్కడ సంతోషంగా గడపాలి, చనిపోయిన తర్వాత పరలోక రాజ్యంలోకి వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలంటే, నిన్ను ఇబ్బంది పెట్టిన వాడు కన్ను, నీ చేతి మీద కొట్టినాడు చెయ్యో, అది నువ్వు చేయకూడదు. పగ తీర్చుకోవడం ఆయన ఉంది. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే, మన కన్ను చూడాల్సినప్పుడు కన్ను తీసేసుకోవాలి, చేయకూడదు చేయాలి అనుకున్నప్పుడు నీ చేతిని తీసేసుకుంటే దానివల్ల మనకు ప్రయోజనం. దేవుని బిడ్డలారా, చూడండి, చివరికి ఒక్క మాట చూసుకొని ముగించుకుందాం. మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 23వ వచనంలో ఆయన ఎట్లాంటి మాదిరి చూపిస్తున్నాడంటే, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని కనుక మనం కానీ ఇప్పుడు మనం చదివిన ఈ వాక్యాలన్నింటినీ కానీ మన హృదయంలో పెట్టుకొని వాటి చొప్పున కానీ మనం కానీ నడుచుకోగలిగితే నీ 2 లోకాల్లో నువ్వు సంతోషంగా ఉండొచ్చు. ఈ లోకంలో లేనితనంగా తక్కువలో ఇరుకిరుగ్గా మురికిగా బ్రతకాలని కాదు దేవుని ఉద్దేశం. ఆయన ఏం చెప్తున్నాడు అంటే, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు బహుగా ఫలించాలి. నీ చేయి నీకు అన్యాయం చేసినప్పుడు, నీ చేతిని తప్పు చేయాలి అనుకున్నప్పుడు ఆ చేతిని తీసేసుకో అని చెప్తుంది దేవుని వాక్యం. అంతేగాని కంటికి కన్ను పంటికి పళ్ళు ఉంది. ధర్మశాస్త్రాన్ని రాయించింది ప్రభు యేసు తండ్రి అయిన యెహోవా దేవుడే. ఆయన స్వయంగా ఆయన చేతితో రాసించాడు. కాబట్టి
దాన్ని తీసేయకూడదు. అది ఉంది, కానీ దాన్ని అనుసరించే విధానం తెలుసుకుంటే సంతోషమైన జీవితాన్ని గడపచ్చు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వెనుకల్లో ఆశీర్వదించి దీవించి కాపాడునుగాక. ఆమేన్.